Zabardast 12 years mega celebration. ప్రజలారా ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే విశ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆసరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే గాల్లో తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. Hello everybody, good evening, namaskaram and welcome to 12 years mega celebrations of Zabardast Khatarnak Comedy Show. Hula la 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 nito hula la నీ వల్లే హే హే గాల్లో తేలేలా 12 సంవత్సరాలు 100 ఎపిసోడ్లు వేల కొద్ది పంచులు పవర్ఫుల్ టీమ్ లీడర్స్ టెలివిజన్ హిస్టరీలోనే ఓన్లీ వన్ షో నంబర్ 1 షో కంగ్రాచులేషన్స్ మానస్. కంగ్రాచులేషన్స్ రష్మి. నీ జర్నీలో నువ్వు కూడా భాగంగా ఉండడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ. సో మన సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ ఫ్యామిలీని పిలిచేద్దాం. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ అవర్ జబర్దస్త్ ఫ్యామిలీ. Each and everyone to the 12 years mega celebrations of Zabardast Khatarnak Comedy Show. 12 years celebration అంటే చిన్న విషయం కదండి. మనకి పుష్కరాలు తెలుసు కదా, 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. అలాంటి పండుగ మన జబర్దస్త్ ఈ రోజు గ్రాండ్ గా చేస్తున్నామన్నా. కంగ్రాచులేషన్స్ రష్మి. 12 సంవత్సరాల క్రితం నిన్ను చూసా, 12 సంవత్సరాల నుంచి నిన్ను చూస్తూనే ఉన్నా. ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలి. కాదు, నేను చేయడం నీ టీంలో నీకు హ్యాపీగానే ఉంది కదా? చాలా చాలా హ్యాపీ. నాకు ఈ మధ్యలో దొరికిన మంచి డైమండ్ అన్నాడు. మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఏ వయసులో దొరికిపోతాను చిన్న భయం కూడా ఉంది. జబర్దస్త్ గురించి ఒక విషయం అయితే చెప్పాలి. ఈ జబర్దస్త్ స్టేజ్ కి కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చిన వాళ్ళు ఈ రోజు కార్లలో వస్తున్నారంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ జబర్దస్త్. మరి ఇటువైపు భాస్కర్ గారు, జబర్దస్త్ అనేది టీవీలో చూసే వాళ్ళకి ఒక షో, మనందరికైతే ఇట్స్ ఎమోషన్. నిజం చెప్పాలంటే అన్నం లేకపోయినా బ్రతకలం కానీ జబర్దస్త్ లేకపోతే బ్రతకలేనంత స్టేజ్కి వచ్చేసాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఈ 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జబర్దస్త్. నా లైఫ్ లో ఏంటంటే జబర్దస్త్ వచ్చిన తర్వాత నాకు డౌన్ అనేది లేదు, అన్ని అప్స్ అయినాయి. నాకు ఇల్లు ఇచ్చింది అండ్ నాకు మంచి పేరు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ జబర్దస్త్. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను, అది కూడా జబర్దస్త్. ఆ విషయం కూడా చెప్పి అమ్మాయికి ఇష్టం లేదని విషయం కూడా అది చెప్తే వచ్చినవి కూడా రాకుండా పోతాయి. మా జబర్దస్త్ బ్యూటీ వర్ష మాట్లాడాలి. నా అమ్మ ఎంత నా లైఫ్ లో ఇంపార్టెంట్, ఈ జబర్దస్త్ మా అమ్మలాగా నాకు. సో ఎప్పటికీ రుణపడి ఉండాలి ఈ జబర్దస్త్ కి. మరి ఫైమా, మీ ఫేమస్ డైలాగ్ ఉంది కదా జిమ్మిడి అనేది, ఒక్కసారి ఈ రోజు మా కోసం. యు బ్లడీ జిమ్మిడి జిమ్మిడి. అమ్మా దొరబాబు గారు సెంటన్ అన్నట్టుగా చెప్పు లేకుండా వచ్చిన వాళ్ళు కార్లు ఇచ్చిందని, అందులో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్.
నేను యాక్చువల్ జబర్దస్త్ వచ్చి 10 years కంప్లీట్ అయింది. ఈ 10 years పాటు నేను చాలా సార్లు జబర్దస్త్ నుంచి నన్ను తీసేస్తారేమో అని కొన్ని విషయాలు అనుకున్న తర్వాత, కానీ ఈ 10 సంవత్సరాలు మాత్రం జబర్దస్త్ నన్ను మాత్రం వదలకుండా ఉంది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 2001 హైదరాబాద్కి వచ్చినప్పుడు నా భవిష్యత్తు, నా దారి గమ్యం లేని బ్రతుకున్నది. నేను ఎప్పుడైతే జబర్దస్త్ లో అడుగు పెట్టానో ఈరోజు నా కుటుంబాన్ని పోషించుకున్న శక్తి ఇచ్చింది నా జబర్దస్త్. థ్యాంక్ యూ. ఆల్రైట్, ఇప్పుడు దాకా 2 ఫ్యామిలీస్ చూసాం కదా. మై నెక్స్ట్ ఫ్యామిలీ ఎవరిదో చూద్దాం. వెల్కమ్ టు టీ. ఈ రోజు సెలబ్రేషన్ ఆనందం కంటే మా అన్న రమేష్ అన్న వచ్చాడని ఆనందం ఎక్కువైపోయింది. రమేష్ అన్న వచ్చిన ఆనందం కన్నా నీకు వెళ్ళిపోయినప్పుడు ఆనందం ఎక్కువ కదా. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చిందండి, అందులో డౌటే లేదు. సినిమా ఎంత లైఫ్ ఇచ్చిందో జబర్దస్త్ కూడా ఈ 5 years అంత పేరు అంత డబ్బు ఇచ్చింది. ఆ విషయంలో నేను చాలా ఆనందంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మా ఎంటైర్ జబర్దస్త్ వాళ్ళు అందరూ పంచులతో నవ్విస్తే నేను ఒక్కనే పాటను ఎన్నుకున్న ఆ వేదిక చక్కని అవకాశాన్ని కల్పించింది జబర్దస్త్. నేను మీ కొమరక్కను పశువులంటే ప్రాణం డైలాగ్ పడ్డ తర్వాత ఇప్పటికి 56 సినిమాలు చేసా, వెనక్కి తిరిగి చూసుకోనంత పేరు వచ్చింది ఆ ఒక్క డైలాగ్ వల్ల. స్టార్టింగ్ నుంచి రాఘవ్ గారు నేను కన్సిస్టెంట్ గా ఒక్క ఎపిసోడ్ వదులుకుంటా ఉన్నాము. ఇది 12 years మైల్ రాయి కాబట్టి చాలా బాగుంది. 12 సంవత్సరాల్లో కూడా నాకు బుల్లెట్ భాస్కర్ గారు బాగా మంచి ఇదండి. ఆయన చూసి చాలా నేర్చుకున్నా, ఎలా చేయకూడదో నేర్చుకున్నా ఫస్ట్. కానీ ప్రస్తుతానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్. సో చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మంచి జర్నీ, 2 years జర్నీ. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని భరిస్తున్నందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు జడ్జెస్ ని వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ చేయాలి కదా. సో జడ్జెస్ లో మనకి ఉన్న వన్ అండ్ ఓన్లీ జబర్దస్త్ జడ్జ్ ఆర్ అమ్మ, యూనివర్సల్ అమ్మ ఇంద్రజ గారు. చల్లగండి 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 చల్లమ్మ చక్కటేసుకొచ్చనండి. చల్లగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. జడ్జ్ లేకుండా మీరందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసేద్దాం అనుకుంటున్నారా? అందుకే నేను వచ్చాను. అమ్మా మళ్ళీ ఈడొచ్చాడు. అమ్మ వస్తే కొడుకుండాలి కదా. ఒక్క నిమిషం. రే సెలబ్రేషన్ ఎందుకురా షూలని తీస్తున్నావు? గుడి ముందు బడి ముందు మీలాంటి దేవతల ముందు షూస్ తీసేయమని చెప్పింది మా అమ్మ. ఇంద్రజ గారు ఏంటో కొంచెం ఇన్కంప్లీట్ గా, కొంచెం లోట్ గా అనిపిస్తుంది. ఏం అక్కర్లేదు, మీ అందరికి పరిచయమైన, ఇంకా చెప్పాలంటే మీతో పాటు ట్రావెల్ అవుతున్న జడ్జ్ కూడా ఇప్పుడు జాయిన్ అవబోతున్నారు. అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. యు మీన్ ఎస్. చల్లగండి 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 చల్లమ్మ చక్కటేసుకొచ్చనండి. So let's welcome Khushbu ma'am. Welcome Khushbu ma'am. 12 years mega celebration. ఇంకెవరు రాబోతున్నారు? హలో, మేము లేకుండా ఏంటి మీరు జరుపుకునేది తోటకూర కట్ట? ఆపండి. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం.
అది గారు ఈ రోజు జబర్దస్త్ 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్. జబర్దస్త్ కి 12 ఇయర్స్ వచ్చింది, ఏదో నీకు 12 ఇయర్స్ వచ్చినట్టు వయ్యారాలు పోతావేంటి? అంటంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. సరే అయితే మా సెలబ్రేషన్స్ లో మీకేంటి పని? ఈ సెలబ్రేషన్స్ కు మాకు సంబంధం అంటే మేము ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడానికి వచ్చాం అనుకుంటున్నారా? కేక్ మేమే కట్ చేస్తాం ఈ రోజు. ఈ రోజు కేక్ కట్ చేసేది మేమే. ఆది గారు మీరేదో పాత వాళ్ళని తీసుకొని వచ్చి ఉన్న వాళ్ళ మీద దాడి చేసి మేమే సెలబ్రేషన్ చేస్తామంటే ఎలా కుదురుతుంది? పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఏంటండి, పునాదులు వేసిందే మేము. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, పోయినోళ్ళు ఉన్నోళ్ళు అలా చెప్పండి అక్కడ. సరే ఈ గొడవ తేలాలంటే ఒక మనిషి రావాలి, ఆయనే వచ్చి అంతా సార్ట్ అవుట్ చేస్తారు. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? Welcome Nagbabu sir. Thank you for inviting me. చిన్న లిరిక్ సార్. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. Thank you. Welcome sir, welcome to Zabardast. అది కూడా 12 years mega celebration. ఏంటి గొడవ ఏంటి సార్? అదే సార్, మేము వచ్చే టైంకి వాళ్ళేమో మీరు ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయారు, మీకు మాకు సంబంధం లేదు, కేక్ మేమే కట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. అదేంటయ్యా, మేము అంతకు ముందు అందరం చేసిన వాళ్ళమే కదా, అసలు మాకంటే ముందు చేసిన బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని కాదని మీరు 12 ఇయర్స్ కేక్ ఎలా కట్ చేస్తారని మేము అన్నాం సార్. వాళ్ళు వద్దు అంటున్నారు. మీ బాధ ఏంటి? ఇప్పటిదాకా మొదటి నుంచి చూసుకుంది మేం కదా సార్, మేం చేసుకోవాలి సెలబ్రేషన్స్, మేం చేస్తాం సార్, దగ్గర ఉండి ఆలేవారు సార్ మధ్యలో రావడానికి. సరే అంటే నాకు కొంచెం సీనియారిటీ ఉంది కాబట్టి ఒక అడ్వైస్, సెలబ్రేషన్ అంటే విడివిడిగా చేసుకునేది కాదు, కలిసి చేసుకునేది. సార్ ఈ రోజు అండర్ యువర్ సూపర్విజన్ వీళ్ళందరూ కలిసి ఈ సెలబ్రేషన్ చేయాలి. గుడ్, లెట్స్ ఆల్ సెలబ్రేట్. థ్యాంక్ యూ. కావలసిన వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేట్రా? ఈ కుయ్య మళ్ళా